మీ గురించి ఎందుకంటే ఇప్పుడు అంటే మామూలుగా పాత రోజుల్లోకి వెళ్తే డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ గురించి కానీ పెద్దగా ఆడియన్స్కి తెలియదు. బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి సో స్క్రీన్ వెనుక ఉన్న హీరోలు కూడా కొంచెం బయటకు వస్తున్నారు. అండ్ సూర్యప్రతాప్ అసలు డైరెక్టర్ అవడానికి ఏంటి మీ ఇన్స్పిరేషన్ అండ్ మీ ఏం చదివి ఎలా ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు? యాక్చువల్లీ నేను ఎంసీఏ డిస్కంటిన్యూ అండి. ఎంసీఏ సెకండ్ సెమ్లో ఉండగా ఎప్పుడు నాకు సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా నాకు అప్పటి నుంచి ట్రై చేస్తూ చదువుతున్నాను. నేను చదివేటప్పటి నుంచే ఒక డైరెక్టర్ అవ్వాలని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పటి నుంచి నేను ప్లేలెట్స్ ఎక్కువ రాస్తుండేవాడిని. సో ఆల్మోస్ట్ నేను రాసిన 7 ప్లేలెట్స్లో 5కి స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. సో అప్పటి నుంచే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో కాకపోతే వెంటనే అవకాశం రాదు కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకోకుండా మా పేరెంట్స్ ఏంటంటే నన్ను ఎంసీఏ జాయిన్ చేయించడం వల్ల నేను చదువుకుంటూ ట్రై చేశాను. ఆ ట్రైలో ఒకసారి వచ్చింది. ఇమీడియట్లీ మై పేరెంట్స్ లైక్ వెరీ సపోర్టివ్ అండి. సో వాళ్ళు ఓకే నీ ఇష్టం, నీకు నచ్చితే నువ్వు డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయినా డిస్కంటిన్యూ చేసి ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అన్ అసిస్టెంట్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్. అలా నా కెరీర్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో హనుమాన్ జంక్షన్ సినిమాకి నాకు సుకుమార్ గారితో పరిచయం ఏర్పడింది. సో ఫస్ట్ నుంచి మా ఇద్దరు చాలా మంచి రిలేషన్షిప్ అండి. ఆయన ఫస్ట్ నన్ను కలవటమే తమ్ముడు అన్నారు అనమాట. ఆ తమ్ముడే ఇంకా స్టిల్ అలా వెళ్తుంది. సో అక్కడి నుంచి మా ఇద్దరు మంచి రిలేషన్. ఆ రిలేషన్షిప్ నుంచి ఆర్య తర్వాత నేను మళ్ళీ నేను సెపరేట్గా ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఇలా కుమార్ అంటే దిస్ ఇస్ వాట్ ఈస్ మై జర్నీ. ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా మీరే అన్నారు కదా ఇంకా ఈ సక్సెస్లోనే ఉన్నాను, ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచించలేదు అని. సో ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతాప్ దగ్గర నుంచి మేబీ? ఎందుకంటే ఈ సినిమా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సుకుమార్ గారి మీద ఆల్మోస్ట్ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన సినిమా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి రావడం కూడా సుకుమార్ గారు పేరుతోటి థియేటర్ వరకు, తర్వాత మీ డైరెక్షన్ ఆర్టిస్టుల వాల్యూ అనేది. సో ఇంకా ఆయన గురించి మాట్లాడేంత ఇది కూడా మాకు లేదు. సో మీ ఈ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్? ఇప్పుడు చూసారు సుకుమార్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆర్య ఒక టిపికల్ లవ్ స్టోరీ, జగన్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్టోరీ, ఆర్య 2 ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ స్టోరీ, 100%లో అదొక లవ్ స్టోరీ, 1 డిఫరెంట్. సో డిఫరెంట్ జోనర్స్ ఎప్పుడు ఆయన టచ్ చేస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు ఈ కమాట్ అంటే ఈజ్ నాట్ మై ఫస్ట్ స్క్రిప్ట్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఆయన నేను చాలా స్క్రిప్ట్ అంటే నేను అనుకునే లేకపోతే మా టీంలో ఇంకా వేరే వాళ్ళు అనుకునే చాలా స్క్రిప్ట్లో నేను వర్క్ చేస్తున్నానండి. సో నా ఐడియాస్ అంటే వర్క్ చేస్తున్నాను నేను కూడా. కాబట్టి ఏంటంటే ఒక పర్టికులర్ జోనర్ అనేది మాత్రం నేను చెప్పను. వీ వాంట్ టు టచ్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ జోనర్స్. అలాగని ఏంటంటే హర్రరు, థ్రిల్లర్ ఇలా అని కాదండి. సో బట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే ఐ లైక్ ఆటోబయోగ్రఫికల్ వెరీ మచ్. అది నాకు ఎప్పటికైనా ఆటోబయోగ్రఫికల్ చేయాలనేది నాకేమంటారు వెరీ మచ్ ప్యాషనేట్ అనమాట నేను అబౌట్ డూయింగ్ దాట్. సో బట్ నెక్స్ట్ సినిమా కూడా 100% ఏంటంటే ఏమంటారు అండర్ సూపర్విజన్ ఆఫ్ సుకుమార్ గారితోనే నేను చేస్తానండి. అండ్ ఏం చేయాలో కూడా ఆయన చెప్తారు. ఇంకా నాకేం చెప్పలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. ప్రస్తుతానికైతే ప్రమోషన్ సైడ్ ఏం చేస్తున్నాం, సినిమాని ఇంకా ఎలా ప్రమోట్ చేస్తున్నాం ఏంటి దాని గురించి ఆలోచిస్తున్నాం. మేబీ ఒక 10-15 డేస్ చెప్పొచ్చు నాకు, అరే నువ్వు ఇది చేయరా అని చెప్తారా. ఆయన ఏం చెప్తే దాని ప్రకారం ఐ విల్ జస్ట్ గో త్రూ. సుకుమార్ గారు నేను మా ట్రావెలింగ్లో ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని డ్రామటైజ్ చేసిన కొన్ని థింగ్స్ కానీ ఆయన మాల్ పాయింట్స్లో చెప్పారని చెప్తే అవి చాలా బాగున్నాయి. నేను అన్నాను అవి చాలా బాగున్నాయి అన్న, ఇదెందుకు మనం కథలా చేయకూడదు అన్నట్టు. అంతే ఆయన అలాగా కథ చేయొచ్చు అని చెప్పి ఇమీడియట్గా ఆయన వితిన్ డేస్లో, నాకు తెలుసు అది ఎక్కువ రోజులు కూడా పట్టలేదు, వితిన్ డేస్లో ఆయన ఒక ఫార్మాట్ రెడీ చేసి ఒక కథలా చేసి స్క్రీన్ ప్లే రాసి నాకు చెప్పారండి. చెప్తే ఐ వాజ్ లైక్ ఓవరాల్ ఫ్రాంక్గా చెప్పండి చాలా బాగుంది, అది చాలా బాగుంది, ప్లస్ ఎగ్జైటింగ్గా ఉంది.